మనం అందరం కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. లేకపోతే యాత్రాఫలం అనేది దక్కదు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ఆ వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఇలా వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహస్వామిని దర్శించుకోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ మనం కనుక ఆ వరాహస్వామిని దర్శించకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు కనుక మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అందరం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో దర్శించుకోవటానికి తిరుమలకు వెళ్తాం కదా. ఆ స్వామి వారిని దర్శించుకునే ముందే ఆ వరాహ స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాతే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలు అవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం అన్నమాట. అప్పట్లో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ వరాహస్వామికి ఇచ్చాడు. అదేంటంటే తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుండేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరానికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు ఒక రాగి రేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగి రేకును నేటికి హారతి టికెట్ కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్రా ఫలం దక్కదని చెప్తారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు ముందుగానే వరాహస్వామిని దర్శించుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఆశగా ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుంటాం కదా. ఒకవేళ వరాహస్వామిని గనక దర్శించుకోకపోతే ఆ యాత్రా ఫలం దక్కదు అంటారు. కాబట్టి ముందుగానే వరాహస్వామిని దర్శించుకోండి. మన చరిత్ర అన్నమాట. అందుకనే వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని మనం దర్శించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అందరికీ షేర్ చేయండి. ఇట్లా షేర్ చేయటం వల్ల చాలా మంది తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. అనే అసలు ఎందుకలా అనేది అందరూ తెలుసుకోవాలి. చరిత్ర అనేది ఆగిపోకూడదు. అది అందరికీ తెలియజేయాలి. కాబట్టి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.